Good morning. Welcome to Dil TMT presents a business breakfast show powered by Whirlpool and LIC. మార్కెట్స్ ట్రెండ్ పైన కంప్లీట్ అనాలిసిస్ తెలియజేయడానికి జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు వసంత్ గారు. సో వారితో పాటుగానే మన ఎర్నలిస్ట్స్ అందరూ కూడా ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేయడానికి ఎట్ ద సేమ్ టైం మార్కెట్స్ ట్రెండ్ పైన వారి అభిప్రాయం కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మార్నింగ్ వసంత్ గారు. మార్కెట్స్ ట్రెండ్ పైన మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి, లెడ్ బై ది టెక్నాలజీ స్టాక్స్. ముఖ్యంగా ఎన్విడియా చాలా స్ట్రాంగ్ గా మనకు పెరగడం చూసాం. యుఎస్ మార్కెట్ సంబంధించి మూడు ప్రధాన ఇండెక్స్లు కూడా డౌ జోన్స్, నాస్డాక్ అలాగే S&P 500 మూడు కూడా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. క్రూడ్ ప్రైసెస్ $65 సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా బ్రెంట్ క్రూడ్ $65-66 దగ్గర సెటిల్ అయింది. అలాగే డాలర్ ఇండెక్స్ 98.42 కొద్దిగా వీక్నెస్ అనేది డాలర్ ఇండెక్స్ లో కొనసాగుతోంది. అండ్ నిన్న ఇలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరొకసారి స్పష్టంగా బహిర్గతం అయ్యాయి. నిన్న ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఏమని, ట్రంప్ గారు ఏదైతే ఆయన బ్యూటిఫుల్ బిల్ అంటున్నారు, ట్యాక్స్ బిల్ ఏదైతే ఉందో, అంటే ట్యాక్స్ కట్స్ కానీ చేసే బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ను, అంటే స్పెండింగ్ బిల్ అని కూడా ఉంటుంది దీన్ని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రంప్ గారు దీన్ని బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్తూ ఉంటారు. దాన్ని ఆయన నిన్న ఎలాన్ మస్క్ గారు చెప్పారు, ఇట్ ఈజ్ ఎ డిస్గస్టింగ్ అబామినేషన్. అంటే డిస్గస్టింగ్ అంటేనే మనకు అసహ్యం అనే అర్థం, అబామినేషన్ అన్నా కూడా అదే సేమ్ మీనింగ్. అంటే చాలా చండాలంగా అసహ్యంగా ఉంది ఈ బిల్ అంటూ ఆయన ఒకసారిగా విరుచుకుపడ్డారు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ దానికి రెస్పాండ్ కాలేదు. ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. సో ఈ నేపథ్యంలో గ్లోబల్ క్యూస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 40 నుంచి 50 పాయింట్ల గ్యాప్ అప్, స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. అయితే నిన్న చాలా వోలటైల్ గా మార్కెట్స్ ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఓపెనింగ్ లో కొద్దిగా హై దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆ తర్వాత 175 పాయింట్ల నష్టంతో క్లోజ్ కావడం మనం అందరం చూస్తాం. ప్రతి మంగళవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు చాలా వోలటైల్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక 300 పాయింట్స్ రేంజ్ లో. నేను కూడా చూస్తే మనం నిఫ్టీ 24,840, 24,524 ఈ లెవెల్, అంటే సుమారుగా 300 పాయింట్ల రేంజ్ లో మనకు ట్రేడ్ కావడం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 56,144 రికార్డ్ హైని టచ్ చేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి క్లోజింగ్ అరౌండ్ 55,600 దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి కింద క్లోజ్ అయ్యాయి. ఇది గమనించాల్సిన అంశం. నిన్న మిడ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. నిన్న సుమారుగా 2,854 crores వర్త్ స్టాక్స్ ఎఫ్ఐలు అమ్మడం చూసాం. అలాగే డిఐఎస్ 5,908 crores వర్త్ స్టాక్స్ కొన్నారు. డిఐఎస్ కొనడం బ్లాక్ డీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి ఈ మధ్య విపరీతంగా బ్లాక్ డీల్స్ రావడం అనేది చూస్తున్నాం. ఇందులో కొన్ని ప్రమోటర్స్ అమ్ముతూనే ఉన్నాయి, మరి కొన్ని ప్రమోటర్స్ నిన్న కొన్ని కౌంటర్స్ లో మనకు అమ్మడం అనేది మనం చూసాం, లైక్ యాప్టస్ వాల్యూ హౌసింగ్ లో. అలాగే ఎస్ బ్యాంక్ లో కూడా క్యార్లైల్ వాళ్ళు అరౌండ్ 800 crores వర్త్ స్టాక్ ని అమ్మడం చూసాం. సో ఇటువంటి డీల్స్ మనకు ఈ మధ్య తరచుగా జరుగుతాయి, బ్లాక్ డీల్స్. ఇది బ్లాక్ డీల్స్ సీజన్ అని చెప్పొచ్చు. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఇవి. బ్లాక్ డీల్స్ బాగా పుంజుకున్నాయి. అంటే ప్రమోటర్స్ కొంత స్టేక్స్ అమ్ముకోవడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేతులు అది కూడా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ కొన్ని బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి. ఇందులో ఇండిజిన్ 2-3 years బ్యాక్ లిస్ట్ అయిన కంపెనీ. ఇందులో 1,400 crores వర్త్ బ్లాక్ డీల్ జరగబోతుంది. ఇట్ ఈస్ బిట్వీన్ సమ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే టాటా టెక్నాలజీస్ లో 625 crores, ABFRL లో 600 crores, ఆల్కెమ్ ల్యాబ్స్ లో ప్రమోటర్ అమ్ముతున్నారు. సమ్ జయంతి సిన్హా అనే ప్రమోటర్ ఎవరు 825 crores వర్త్ స్టాక్ ని బ్లాక్ డీల్ ద్వారా అమ్ముతున్నారు. అంటే ఇవాళ మొత్తం మీద 3,500 crores వర్త్ బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి. సో ఇక్కడ బ్లాక్ డీల్స్ ని మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రమోటర్ అమ్ముతుంటే కొంత కన్సర్న్ ఉంటుంది. అంటే ప్రమోటర్ ఎవరికి అమ్ముతున్నారు అనేది మనం గమనించాలి. ప్రమోటర్ నుంచి ఎవరైనా ఇన్స్టిట్యూషన్ కొంటుంటే ఓకే, సేఫ్ హ్యాండ్స్ లోనే వెళ్తున్నట్లు. అలాగే ఏదైనా ఒక్కొక్కసారి M&A డీల్స్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ డీల్స్ సమయంలో కూడా ఈ బ్లాక్ డీల్స్ జరుగుతుంటాయి. అలాగే కొన్నిసార్లు ఒక ఇన్స్టిట్యూషన్ అమ్ముతుంది, మరొక ఇన్స్టిట్యూషన్ కొనుక్కుంటాయి. దీన్ని బ్లాక్ డీల్ రూపంలో చేసుకుంటారు. మార్కెట్లో అమ్మితే
ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఒక నెగోషియేటెడ్ ప్రైస్ దగ్గర ఈ బ్లాక్ డీల్స్ అవుతాయి. ఇలా మనం బ్లాక్ డీల్స్ ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో బ్లాక్ డీల్స్ జరిగిన తర్వాత స్టాక్ ప్రైస్ పతనం అవుతుంది, మరి కొన్ని సందర్భాల్లో ప్రైస్ రెట్టింపైన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటువంటి బ్లాక్ డీల్స్ వెళ్ళినా. కాబట్టి ప్రతి బ్లాక్ డీల్ ని మనం కొంత కేర్ఫుల్ గా వాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్ గా మనకు రావడం చూసాం. ప్రతిరోజు మాట్లాడుకుంటుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ రాబోతోంది. ఇవాటి నుంచి 3 రోజుల ఆర్బీఐ ఎంపీసీ కమిటీ మీటింగ్ జరగబోతోంది. ఇది ఫ్రైడే రోజు ఆర్బీఐ నిర్ణయం వెలువరిస్తుంది. సో డోవిష్ గానే ఉంటుంది, 0.25% వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. అలాగే క్రూడ్ ప్రైసెస్ సాఫ్ట్ గా ఉన్నాయి, ఎర్నింగ్స్ చాలా రోబస్ట్ గా వచ్చాయి. నేను కూడా మనం అనుకున్నాం గవర్నమెంట్ క్యాపెక్స్ Q4 లో అద్భుతంగా జరిగింది. ఇక ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పుంజుకుంటే 15 to 20% ఎర్నింగ్స్ గ్రోత్ మనకు తప్పనిసరిగా వస్తుంది ఈసారి రాబోయే క్వార్టర్స్ లో కూడా. సో ఇటువంటి ఒక మంచి సినారియో ఉన్నప్పుడు మనం చేయాల్సింది జస్ట్ బీ స్టాక్ స్పెసిఫిక్ అండి. డోంట్ గో బై ది నాయిస్. ఇండెక్స్ గురించి కూడా ఎక్కువగా ఆందోళన చెందదు. ఇండెక్స్ వీక్ గా ఉన్నప్పటికీ కూడా మిడ్ స్మాల్ క్యాప్స్ లో మనం మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. ఇది కొనసాగే అవకాశం ఉంది. సో ఒక బాటమ్స్ అప్ అప్రోచ్ అంటాం. అంటే మనం ఇండెక్స్ సెక్టర్స్ వైజ్ కాకుండా కింద స్టాక్స్ వైపు నుంచి ఏ స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ లో ఎర్నింగ్స్ గ్రోత్ ఉంటుంది. సో మనకు అనేకమైన సెక్టర్స్ లో మనం విన్నర్స్ ని మధ్యకాలంలో మనం గమనించాం. ఉదాహరణకి డిఫెన్స్ మార్చి నుంచి ఇప్పటిదాకా అంటే లాస్ట్ 3 months లో డిఫెన్స్ కంపెనీస్ ఓవరాల్ మార్కెట్ క్యాప్ 65% పెరిగింది. అంటే ఇక్కడ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాయని కూడా గమనించాలి. సో డిఫెన్స్ ఈజ్ వన్ సెక్టర్. ఇప్పటికీ కూడా ఇంత ముందు వచ్చినటువంటి హ్యూజ్ రిటర్న్స్ రావు. కరెక్షన్స్ లో స్టిల్ డిఫెన్స్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. అలాగే ఆటో యాన్సిలరీస్ మనం చూసాం, FIEM ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఆటో యాన్సిలరీస్, అలాగే మెటల్స్ లో కూడా ఒక మంచి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ గ్లోబల్ సినారియోలో, అన్సర్టన్ సినారియోలో. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, NBFCs, బ్యాంక్స్, ఫైనాన్షియల్స్. ఇప్పుడు మనం చూస్తున్న HDFC బ్యాంక్ అనుబంధ సంస్థ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో పబ్లిక్ ఇష్యూ రాబోతుందని వార్త వచ్చింది. అలాగే PSU బ్యాంక్స్, దెన్ ఫార్మా. ఇలా మనకు రకరకాల సెక్టర్స్ నుంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. విత్ ఇన్ దీస్ సెక్టర్స్ ఇందాకే మనం అనుకున్నట్లుగా స్టాక్ స్పెసిఫిక్ గా మన అప్రోచ్ కొనసాగాలి. అలాగే SME స్పేస్ కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఈ మధ్య SME కంపెనీలు అంటే అందరూ మళ్ళీ చేదరించుకొని దూరంగా పెట్టేస్తున్నారు. మన ఎలాన్ మస్క్ గారు అన్నట్లుగా అది ఒక డిస్గస్టింగ్ సెక్టర్ లాగా చూస్తున్నారు. నో, SME సెక్టర్ లో మనకు గుర్తుంచుకుంటే అంటే మనం మెయిన్ బోర్డ్ లో ఎలా అయితే మల్టీ బ్యాగర్స్ చూస్తున్నాం, SME స్పేస్ లో కూడా అనేక రకాలైన మల్టీ బ్యాగర్ స్టాక్స్ మనం చూసాం. ఉదాహరణకి ETA నెట్వర్క్స్ 57 రూపాయలు IPO వస్తే ఇవాళ 2,900 రూపాయలు ఉంది. మనోరమా ఇండస్ట్రీస్, స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్, సోలెక్స్ ఎనర్జీ, బాంబే సూపర్ హైబ్రిడ్, మెరైన్ ఎలక్ట్రికల్స్, ఇవన్నీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చినటువంటి SME. ఇప్పటికీ కూడా దే ఆర్ గోయింగ్ స్ట్రాంగ్. అది మనం గమనించాల్సినటువంటిది. అలాగే మెయిన్ బోర్డ్ లో మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్న డిక్సన్ టెక్నాలజీస్, DMAR, CDSL, BSE, కోచిన్ షిప్యార్డ్, ఇవి ఎలా అయితే మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఇచ్చి మనల్ని వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయో మనకు, అలాగే SME స్పేస్ లో కూడా ఇప్పటికీ అనేకమైన ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మనం గతంలో మాట్లాడుకున్నది ఓరియానా పవర్, అమేజింగ్ రిజల్ట్స్ కంపెనీ అనౌన్స్ చేయడం చూసాం. సో SME స్పేస్ లో ఇప్పటికీ ఈ సీజన్ లో Q4 లో హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 158.85 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసిన కంపెనీ ఇది. ఇప్పటికీ 25 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ సెక్టర్ లో, సోలార్ సెక్టర్ లో చాలా కంపెనీలు చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్సులేషన్ ఎనర్జీ లాంటివి, ఇంకా అనేక రకాల కంపెనీలు అవన్నీ 40-50 PE దగ్గర ట్రేడ్ అవుతుంటే దీస్ కంపెనీ స్టిల్ అవైలబుల్ ఎట్, వాళ్ళ గైడెన్స్ చూసాను నిన్న, 25-26 సంబంధించి 2,500 crores వరకు రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ఎగ్జిక్యూషన్, ఒక అమేజింగ్ ఎగ్జిక్యూషన్ ఓరియానా పవర్ లాంటి కంపెనీస్ లో మనకు కనిపిస్తుంది. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ డెలివర్ చేస్తారు. ఇటువంటి వాటిని మనం పికప్ చేయాలి. అనదర్ కంపెనీ ABS మెరైన్, షిప్పింగ్ సర్వీసెస్ అందించే కంపెనీ. ఫస్ట్ హాఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 150 crores రెవెన్యూ, 40% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఇటువంటి కంపెనీలు మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలిగితే తప్పకుండా SME స్పేస్ లో కూడా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అనేవి మనకు కనిపిస్తుంది. సో ఇలా మనం షార్ట్ టర్మ్ లో అయితే మార్కెట్ ట్రెండ్ కొంత సెలాన్ ర్యాలీస్ గానే కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇప్పటికీ పాజిటివ్ గా ఉంది బికాస్ ఆఫ్ బోత్ మ్యాక్రోస్ అండ్ మైక్రోస్. మైక్రోస్ అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్. సో ఇలా మనం మార్కెట్స్ ని పర్స్పెక్టివ్ తో కనుక చూడగలిగితే, క్లియర్ పర్స్పెక్టివ్ తో
తప్పకుండా చక్కటి రిటర్న్ సంపాదిస్తాం. శ్రీజ, గో హెడ్ విత్ రామకృష్ణ గారు అండ్ ఇంకా కుటుంబరావు గారు జాయిన్ అయినట్లుగా లేరు, క్రాంతి గారు కూడా. సో రామకృష్ణ గారు ఏంటి టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది పిక్చర్ నిన్నటి సెన్సెక్స్ ఎక్స్పైరీ తర్వాత? ఇక మన ఎర్నలిస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు మార్కెట్స్ ట్రెండ్ పైన వారాభిప్రాయాన్ని తెలియజేయడానికి. మార్నింగ్ కుటుంబరావు గారు. మార్నింగ్ అండి. మార్కెట్స్ లో మనం చూస్తున్నాము ఇంకా వాల్టాలిటీ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. అటు లాస్ట్ 3 సెషన్స్ గా కూడా చూసుకున్నట్టయితే 3 days గా కూడా మార్కెట్స్ కొంత లోయర్ సైడ్ లోనే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. సో ఎలా ఉండొచ్చు అంటారు? ఓవరాల్ వ్యూ ఏంటి మార్కెట్స్ పైన? వీక్నెస్ అని అయితే అనండి మార్కెట్ లో అనమాట. క్లియర్లీ కన్సాలిడేషన్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే మార్కెట్స్ క్లియర్ గా చూస్తున్నాం మనం. ఒక టైట్ రేంజ్ ఆఫ్ 24,500 to 25,100 టైట్ రేంజ్ లో మూవ్ అవుతున్నాయి. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ రావాలి అంటే సమ్ పాజిటివ్ ట్రిజర్ ఆర్ బిగ్ న్యూస్ రావాలి. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్న ఏమన్నా కంట్రిబ్యూట్ చేయాలి, లేకపోతే ఆర్బీఐ పాలసీ మీటింగ్ లో ఏమన్నా తగ్గించటం కానీ, అలాంటిది ఏదన్నా వడ్డీ రేట్లు తగ్గించడం కానీ, ఇట్లాంటివి అనమాట పెద్ద న్యూస్లు వస్తే తప్పితే, ఆర్ ఈవెన్ యూఎస్ దగ్గర నుంచి ఏమన్నా గ్లోబల్ ఇంపాక్ట్ ఉండే న్యూస్ ఎమర్జ్ అయితేనే మార్కెట్లో ఒక డైరెక్షనల్ మూవ్ వస్తుందని అంటాను. యాజ్ ఆఫ్ నో ల్యాక్ ఆఫ్ డైరెక్షనే మార్కెట్ అనమాట హాంట్ చేస్తుంది. అండ్ నిన్న మిడ్ సెషన్లో చూసాం, ఈవెన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఏ విధంగా కరెక్ట్ అయినాయి. మళ్ళీ ఫ్యాకెండ్లో కాస్త రికవరీ వచ్చినా కూడా ఒక మోస్తారుగానే వచ్చినాయి కానీ సిగ్నిఫికెంట్గా రాలేదు. అదొక్కటి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అయితే క్లియర్గా అనమాట మార్కెట్ ఈ కన్సాలిడేషన్ బ్యాండ్ నుంచి బ్రేక్ అవ్వాలి అని అంటే కనుక ఐదర్ డౌన్ సైడ్ అవ్వనండి ఆర్ ఈవెన్ అప్ సైడ్ అయినా సరే అవ్వాలంటే నేను అనుకోవటం కొంచెం టైం పడుతుంది. మేబీ ఆ ఫ్యాక్టర్ ఏదనేది ఈ వారంలో ఎమర్జ్ అవుతుందా, నెక్స్ట్ వీక్లో ఎమర్జ్ అవుతుందా అనేది చూడాలి. క్లియర్ కట్గా సెలెక్ట్గా స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంటే ఎక్కువ ఉంటుంది. అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గా కూడా పెద్దగా లేవు. యుఎస్ మార్కెట్స్ 4 సక్సెసివ్ సెషన్స్ అక్కడ పెరిగినా కూడా మన మార్కెట్ 3 సెషన్స్ అనమాట డౌన్ సైడ్ క్లోజ్ అవటమే మనం చూసాం. అయితే ఒక ఫ్యాక్టర్ మనం గ్లోబల్లీ అనమాట ఇప్పుడు ఏఐ ఎంత ఇంపార్టెంట్ అవుతుంది అంటానికి ఇండికేషన్ ఎన్విడియా హ్యాస్ బికమ్ ద మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజ్డ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా క్రాస్ అవ్వగలిగింది. దాదాపు $3.45 trillion అన్నమాట వాళ్ళ మార్కెట్ క్యాప్స్. అది 3.45 trillion కనమాట పెరగటం కూడా మనం చూసాం. ఆల్ ఇన్ ఆల్ అనమాట క్లియర్ గా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చూస్తే నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ కనమాట టైం పడుతుంది. అండ్ మన దగ్గర అర్నింగ్స్ అప్గ్రేడ్స్ అనమాట కేర్ఫుల్ గా చూస్తే 315 కంపెనీస్ అర్నింగ్స్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. వేరస్ డౌన్ గ్రేడ్స్ ఓన్లీ 28 ఉన్నాయి. మనం FY25 దగ్గర నుంచి FY27కి నిఫ్టీ ఈపీఎస్ కూడా చూస్తే 10 to 11% పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ కంపేర్ టు అదర్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఆన్ ఏ సేఫ్ వికెట్ అని చెప్పేసి అని అంటాను. కాబట్టి క్లియర్లీ మేబీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ప్రెసెంట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలన్నమాట. అండ్ సెక్టార్ వైజ్ చూస్తే బ్యాంక్స్ బై అండ్ లార్జ్ రిజల్ట్స్ చూస్తే ఇంప్రూవ్డ్ అసెట్ క్వాలిటీ కనిపించింది. గవర్నమెంట్ లెడ్ క్యాపెక్స్ కూడా అనమాట ఎక్కువగా అనమాట ఇన్ఫ్రా పైన, రియల్ ఎస్టేట్ పైన, వీటిపైన కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా డిమాండ్ రివైవల్ కూడా రూరల్ సైడ్ రావచ్చు అన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ క్యాపెక్స్ తోటి ట్రిజర్ అయ్యి అనమాట. గ్లోబల్ గ్రోత్ స్లో అయితే మాత్రం మన మార్కెట్ కూడా ఇమ్యూన్ కాదు. అయితే ఈ తారీఫ్ లెడ్ వార్స్ ఏవైతే కనుక ట్రంప్ గారు ట్రిజర్ చేశారో యుఎస్ సైడ్ దగ్గర నుంచి అవి ఎప్పటికీ తెరదిగుతుంది అనేది మనకు తెలియదు. బట్ దానివల్ల గ్లోబల్ గ్రోత్ కనుక స్లో అయితే మాత్రం మనం కూడా కాస్త ఇంపాక్ట్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. చూస్తున్నాం వీకర్ స్టాక్స్ లో పెద్ద ఇన్వెస్టర్స్ ఎట్లా ఎగ్జిట్ అవుతున్నారంటానికి హ్యూండాయ్, కియా వీళ్ళందరూ ఓలా ఎలక్ట్రిక్ నుంచి లాస్ట్ రిజల్ట్ తర్వాత ఎట్లా ఎగ్జిట్ అయ్యారో కూడా చూసాం. అండ్ ఫార్మా కెన్ బి అనే బెటర్ వికెట్ అని అంటాను. ఎందుకంటే పిఎల్ఐ స్కీమ్ లో కాస్త చేంజెస్ చేయొచ్చు ఫార్మాకి, మోర్ ఏపీఐస్ కి ఇటు డ్రగ్ ఇంటర్మీడియట్స్ కి బెనిఫిట్ అయ్యేటట్టు అని కూడా చెప్తున్నారు. కాబట్టి అది అబ్జర్వ్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ చూస్తే మాత్రం క్లియర్లీ మార్కెట్ అనమాట ఒక స్ట్రాంగ్ నోట్ లో ఏదైతే గనక ఇప్పుడు ప్లే అవుతుందో మేబీ ఇది ఇంకా కొన్ని రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒక లార్జ్ బ్రేక్అవుట్ కి రావచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. అయితే ట్రెండ్స్ ఆప్షన్ యాక్టివిటీ చూస్తూ ఉంటే కనుక మాత్రం
కొంచెం కేర్ఫుల్ గా అనమాట కనిపిస్తాం. 24,500 దగ్గర హ్యూజ్ పుట్స్ పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి అన్లెస్ అది గనక సపోర్ట్ కంటిన్యూ అయితే వెల్ అండ్ గుడ్ మార్కెట్ కి. బట్ అదర్వైజ్ నేను అనుకోవటం ఎక్కువగా కాల్ ఆప్షన్స్ 25,500 దగ్గర ఉన్నాయి కాబట్టి 25,000 క్రాస్ అయితేనే మార్కెట్ లో కాస్త మొమెంటం రావచ్చు అప్వర్డ్. బట్ అదర్వైజ్ క్లోజర్ టు 24,500 ఉంటుంది కాబట్టి ఈ సపోర్ట్ ఎంతకాలం హోల్డ్ చేస్తుందని చూడాలి. అది గనక బ్రేక్ అయితే 24,000 కి ఖచ్చితంగా స్లిప్ అవుతుంది అని కూడా అనుకోవాలన్నమాట. అయితే పుట్ కాల్ రేషియోన క్లియర్లీ బాగా తగ్గింది, 0.65కి వచ్చింది. యూజువల్లీ పుట్ కాల్ రేషియో బిలో 0.7కి వస్తే ఇట్స్ ఎ బయింగ్ జోన్. కాబట్టి క్లియర్లీ నేను అనుకోవటం మాత్రం యాజ్ ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రేడర్ గా కూడా అనమాట మేబీ బయింగ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు బిలో 0.7 ఉంది కాబట్టి అనమాట పీసీఆర్ అని చెప్పేసి అని అంటాను. విక్స్ మాత్రం తగ్గి 16.56 దగ్గర ఉందన్నమాట. పెద్ద కన్సర్న్ కాదని అంటాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, కొన్ని స్టాక్స్ లో బాగా బిల్డప్ అయింది. వాటిలోనమాట బీడిఎల్, క్యామ్స్, యూనోమిండా, ఫోర్టీస్ అన్ని కూడా ఆడ్ స్టాక్స్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే. వాటిలోనమాట లాంగ్స్, స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా బిల్డప్ అయినాయి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం కేన్స్ టెక్నాలజీ అండ్ ఎస్ బ్యాంక్ నిన్న చూసాం లార్జ్ డౌన్వర్డ్ మూవ్ అనమాట. బ్లాక్ డీల్స్ తో ట్రెజరీ 10% పైన పట్టడం కూడా మనం చూసాం. బ్లూ స్టార్, మ్యాన్ కైండ్ లాంటి స్టాక్స్ లో కూడా కాస్త షార్ట్స్ బిల్డప్ అవటం అయితే క్లియర్లీ కనిపించింది. అయితే హై డెలివరీస్ ఎక్కడ కనిపించినాయి అంటే మాత్రం దివీస్ ల్యాబ్స్, హ్యావెల్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ లో మాత్రం కాస్త స్ట్రాంగ్ డెలివరీ బయింగ్ కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ స్టాక్స్ లో మేబీ రీసెంట్ కరెక్షన్ తర్వాత తిరిగి బయింగ్ ఎమర్జ్ అవుతుంది అనేది అయితే చూడొచ్చు. బ్యాన్ లిస్ట్ లో మాత్రం ఓన్లీ 1 స్టాక్ ఉంది, మనాపురం ఫైనాన్స్ ఉంది. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటాను. ఓవరాల్ గా స్టిల్ మార్కెట్ అనమాట బై ఆన్ డిక్లైన్స్ లోనే ఉంది అని చెప్పేసి అని అంటాను. ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ చూస్తే కూడా అనమాట లార్జ్ వాల్యూమ్స్ అనమాట సెలెక్ట్ స్టాక్స్ లో అవుతున్నాయి. నన్ను అడిగితే సీజన్ ఆఫ్ బ్లాక్ డీల్స్ అనొచ్చు. రోజు 2-3 కంపెనీలు అన్నా లార్జ్ కంపెనీలో, నిన్న యాప్టస్ లో కానీ, ఎస్ బ్యాంక్ లో కానీ, ఫస్ట్ క్రై అంటే బ్రెయిన్ బీ సొల్యూషన్స్ అనేది ఏదైతే అంటామో ఫస్ట్ క్రై అనమాట, వీటన్నిటిలో కూడా బ్లాక్ డీల్స్, సర్వటెక్ లో కూడా ఎట్లా బ్లాక్ డీల్స్ అని అనేది నిన్న మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లో కూడా నిన్న లార్జ్ బ్లాక్ డీల్ అవుట్ అయింది. ఇన్స్టిట్యూషన్ లోనే అనమాట చేతులు మారి స్టాక్స్ అనమాట లార్జ్ బ్లాక్ డీల్స్ అయిన వాటిలో ప్రైస్ మూవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ కొన్ని కొత్త స్టాక్స్ తెర మీదకి కూడా వచ్చినాయి. ఎన్ఆర్బి ఇండస్ట్రియల్ బేరింగ్స్ అవనియండి, సఫారీ ఇండస్ట్రీస్ అవనియండి, ఇలాంటివన్నీ కూడా వాల్యూమ్ యాక్షన్ కనిపించింది. అయితే ఎన్ఆర్బి ఒక్కటి ప్రైస్ మూవ్ చేసింది, సఫారీ అయితే ప్రైస్ మూవ్ చేయలేదు. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిక్లైన్స్ ఇప్పుడు కూడా అని చెప్పేసి అని అంటాను. 24,500 కట్ అయితేనే ఆన్ డౌన్ సైడ్ భయపడాలి కానీ, బట్ అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ అంట. ఎస్, ఓకే. మార్నింగ్ రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్ గా మార్కెట్ స్ట్రెండ్ పైన టెక్నికల్లీ మీ విశ్లేషణ ఏంటి? అటు నిఫ్టీ కూడా మనం చూస్తున్నాము ఇంకా లోవర్ లెవెల్స్ కి వెళ్తూ ఉండడం. ఆల్మోస్ట్ ఇప్పుడు 24,500 అబౌవ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్స్ అనేది నిఫ్టీకి ఎలా ఉన్నాయి? సో నిన్న చాలా బిగ్ వాలటిలిటీ డే చూసామండి. అంటే మార్కెట్స్ లో బాగా షిఫ్ట్ గా చేంజెస్ అనేవి మేజర్ ఇండిసెస్ లో కనిపించాయి. ఆల్మోస్ట్ నిన్న బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక దశలో ఆల్ టైమ్ హై ని మళ్ళీ రీచ్ అయ్యి హైని నిలబెట్టుకోలేకపోయింది. నిఫ్టీ ప్రెషర్ వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత వీక్ గా ట్రేడ్ అవడం చూసాము. సో మొత్తం మీద మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ జోన్ లోనే ఉన్నాయండి లాస్ట్ 15 to 20 సెషన్స్ నుంచి. సో ఈ కన్సాలిడేషన్ జోన్ లో బాటమ్ సైడ్ కి వచ్చాము ఇప్పుడు మనం. అంటే 24,350, 400 అనేది కన్సాలిడేషన్ లో బాటమ్ సైడ్ అనుకోవచ్చు. సో ఆ జోన్ లోకి ఎంటర్ అయ్యాము. బహుశా ఇక్కడ సపోర్ట్స్ అనేవి మార్కెట్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో బై అండ్ డిప్స్ మార్కెట్ గా ఉంది చాలా రోజుల నుంచి. ఈవెన్ ఇంట్రాడేలో కూడా బై చేస్తే లోవర్ లెవెల్లో ఒక అవకాశం మాత్రం మళ్ళీ హైకి వెళ్ళి లేకపోతే ప్రీవియస్ డే క్లోజ్ దాకా వెళ్ళి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంది మార్కెట్. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో కొద్దిగా కొనుక్కుంటూ ఫర్దర్ గా ముందుకు వెళ్ళొచ్చు. అట్లాగే టెక్నికల్ లెవెల్స్ కనుక చూసినట్లయితే ఒకటి ఏంటంటే బాలింజర్ బ్యాండ్ మిడిల్ లైన్ ని కట్ చేసింది నిన్న. సో అది కొంచెం అంటే మార్కెట్ లో టెక్నికల్ గా వీక్ అవుతుందా నిఫ్టీ అనే అంశం కనిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఇంకా ఆర్ఎస్ఐ, ఎంఎస్సిడిలు ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఆర్ఎస్ఐ 50 అబౌవ్ ఉండటం నిఫ్టీలో ఇక్కడ బయింగ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి రివర్సల్స్ వస్తుందని మనం
ఆశించవచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ హై టచ్ చేసిన తర్వాత నిలబెట్టుకోలేకపోయింది, కానీ ఆర్ఎస్ఐ కానీ ఎంఎస్సిడి కానీ పాజిటివ్ క్రాస్ ఓవర్ లోనే ఉన్నాయి. సో ఆర్ఎస్ఐ 59 ఉంది. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఎఫ్ఐఎస్ లాస్ట్ 3 సెషన్స్ నుంచి కొంచెం సెల్లర్స్ గా మారారు. అట్లాగే డిఐఎస్ మాత్రం కాన్స్టెంట్ గా డబుల్ ద అమౌంట్ దాదాపుగా కొంటున్నారు. వీళ్ళు ఒక 3000 crores అమ్ముతుంటే వాళ్ళు 6000 crores కొనడం జరుగుతుంది. సో మార్కెట్ లో బయింగ్ అయితే ఆగడం లేదండి. అంటే ఓవరాల్ నెట్ బయింగ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎప్పుడు కొంటూనే ఉన్నారు రీసెంట్ టైమ్స్ లో. ఈవెన్ ఒక సెక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ అమ్ముతున్నప్పటికీ ఇంకో సెక్షన్ వాళ్ళు కొంటూ ఉన్నారు. సో మొత్తం మీద మార్కెట్స్ అన్ని బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉన్నాయి. ఇంకా ప్రిసైజ్ గా రెసిస్టెన్స్ సపోర్ట్లు చూసినట్లయితే నిఫ్టీకి 24,900, 25,000 అనేది రెసిస్టెన్స్ గా ఉంది షార్ట్ టర్మ్ లో. అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 24,450, అట్లాగే 24,200 అనేవి సపోర్ట్స్ గా ఉన్నాయండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 25,500 అనేది కాల్ రేటింగ్ హెవీగా ఉంది. అలాగే 24,300 పుట్ రేటింగ్ ఎక్కువగా ఉంది. సో ఇది మనం చూస్తే 24,300 అనేది ఇమీడియట్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే మార్కెట్ కి కేవలం ఇప్పుడున్న లెవెల్ నుంచి ఒక 200 పాయింట్స్ డిస్టెన్స్ లోనే సపోర్ట్స్ ఉన్నాయి, కానీ రెసిస్టెన్స్ మాత్రం చాలా దూరంలో ఉంది. అంటే దాని అర్థం మార్కెట్స్ కి ఇంకా అప్లెక్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూసినప్పటికీ 56,000 కాల్స్ హైయెస్ట్ రేటింగ్ అనిపిస్తున్నాయి. కాబట్టి సేమ్ 55,000, 55,200 జోన్ లో రైటింగ్ పుట్ సైడ్ ఎక్కువ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ లో అంటే 56, 55 మధ్యలో ఆసిలేట్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ మాత్రం ఒక ఎనీ టిప్ బై అని నేను చెప్తాను. కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో, యా మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ 2 స్టాక్స్ మేడం. ఎస్. ప్రజెంట్ రేట్ లో సజిలిటీ ఇండియా అది 39 రూపీస్ ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీ వాయిస్ లో వస్తోంది. ప్రజెంట్ రేట్ లో సజిలిటీ ఇండియా 38 రూపీస్ లో ఉంది. తీసుకోవచ్చా? ఫ్రెష్ బై నంబర్ 1. నంబర్ 2, కెనరా బ్యాంక్ ఆల్రెడీ 99 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను. కెనరా బ్యాంక్ అది ఇంకా 6 months to 1 year వరకు హోల్డ్ చేయొచ్చా, లేకుంటే ఆర్బీఐ పాలసీ దృష్ట్యా అది మళ్ళీ స్టాక్ డౌన్ అయ్యే అవకాశం ఉందా? ఈ రెండింటికి ఆన్సర్ చేయండి మేడం. షూర్ అండి. కుటుంబరావు గారు. సెజిలిటీ అయితే హోల్డ్ చేయమంటానండి. రీసెంట్ రిజల్ట్స్ అంతా ఎంకరేజింగ్ కాకపోయినా కూడా నేను అనుకోవటం స్టాక్ ఇస్ ఏ గుడ్ స్టాక్ అనమాట ఫర్ లాంగ్ టర్మ్. అంతేగాని షార్ట్ టర్మ్ లో గ్రేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేద్దంటాను. యాజ్ ఆఫ్ నో 38, 39 దగ్గర హోవర్ అవుతుంది స్టాక్. మేబీ 33, 34 మధ్యలో మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. హోల్డ్ అని చెప్పేసి అని అంటుంది సెజిలిటీ ఇండియా మాత్రం. కెనరా బ్యాంక్ డివిడెండ్ ట్రేడ్ అవుతుందండి. ఆయన డివిడెండ్ కూడా కావాలి అంటే, ఎందుకంటే లార్జ్ డివిడెండ్ ఉంది 4 రూపీస్. కాబట్టి డివిడెండ్ కోసం వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయమంటాను. బట్ అదర్వైజ్ బిఫోర్ డివిడెండ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే నేను అనుకోవటం క్లోజర్ టు 120 హీ కెన్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఆల్సో, ఆర్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకునైనా ఎక్స్ డివిడెండ్ వరకు హోల్డ్ చేయమని చెప్తాను. మనం లాస్ట్ 10 days బ్యాకే స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పడం జరిగింది 92 దగ్గర. 92 నుంచి స్టాక్ హెస్ ఆల్రెడీ గాన్ అప్ బై నియర్లీ 20% ప్లస్ అనమాట. ఓకే, కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాండి. శర్మండి, అడగండి. రాడికో ఖైతాన్, రాష్ట్రీయ కెమికల్స్ ఈ 2 ప్రాజెక్టు బాగా వచ్చిందండి. అన్నెస్ చేస్తే కొంతకాలం వెయిట్ చేయొచ్చా? రాడికో ఖైతాన్ అండ్ సెకండ్ స్టాక్ ఏంటున్నారు? రాష్ట్రీయ కెమికల్స్, రాష్ట్రీయ కెమికల్స్. ఓకే, అంటే షార్ట్ పొజిషన్స్ లో ఉన్నారా, లాంగ్స్ లో ఉన్నారా? లేదండి, నేను లాంగ్ టర్మ్ లో ఉన్నాను. 70 రూపాయలు తీసుకున్నాను. 70 రూపాయలు. ఓకే అండి. రామకృష్ణ గారు. సో రాడికో ఖైతాన్ చక్కటి పర్ఫార్మెన్స్ చూపించిందండి రీసెంట్ టైమ్స్ లో. అట్లాగే ఆల్ టైమ్ హై కూడా దాటింది. ప్రస్తుతం 2700 ఈ రోజు ప్రీ ఓపెన్ లో కనిపిస్తూ ఉందండి. ఫర్దర్ గా ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ లో కూడా ఒక 10-15% రిటర్న్ ఈ స్టాక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్ ని. ఆర్సీఎఫ్ వచ్చేటప్పుడు 162 దగ్గర ఈ రోజు ప్రీ ఓపెన్ లో కనిపిస్తుంది. కొంచెం ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసుకొని పైకి వస్తుందండి స్టాక్. ఇక్కడ నుంచి ర్యాలీస్ చెప్పే అవకాశాలు ఫర్దర్ గా కనిపిస్తున్నాయి ఈ స్టాక్ లో. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. 1 year కోసం హోల్డ్ చేస్తే డీసెంట్ రిటర్న్ ఈ స్టాక్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. మరో కాలర్ ఉన్నారు. హలో. హలో, యా నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మాది బ్లూ డాట్ అండ్ హలో యా అడగండి అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బ్లూ డాట్ షేర్. ఓకే. డ్రీమ్ పోర్ట్. ఓకే. హెచ్ఆర్ మోటార్.
ఓకే, ఇవన్నీ లాంగ్ టర్మ్ లో ఉన్నారా షార్ట్ టర్మ్ కా? ప్రెసెంట్ అయితే అబౌట్ 6 months అయిందండి, దాన్ని ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదన్నమాట. అండ్ కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా ఉన్నాయి, కెర్నెక్స్, మ్యాస్ట్రోక్ అండ్ కొచ్చిన్ షిప్యార్డ్ కూడా. కుటుంబరావు గారు, డ్రీమ్ ఫోక్స్ అయితే అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ అండి. ఎందుకంటే ఇష్యూ టైం అప్పుడు నీష్ సెగ్మెంట్ లో ఉందని బాగా హై ఎక్స్పెక్టేషన్స్ తో చాలా మంది ఉన్నారనమాట. స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది మనం చూసాం. నేను అనుకోవటం ఇక్కడి నుంచి కూడా గ్రేట్ రిటర్న్స్ ఇస్తుందా అంటే మాత్రం ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను స్టాక్ అనమాట. 500 నుంచి ఆల్రెడీ అరౌండ్ 190, 200 దాకా పడి ఇప్పుడు 255 దగ్గర ఉంది. చార్ట్ ప్రకారం అయితే టెక్నికల్ ర్యాలీ రావాలి, డెడ్ క్యాట్ బౌన్స్ లాగా 280, 290కి అయినా సరే ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని అంటాను. బ్లూ డాట్ తో మల్టీనేషనల్ కొరియర్ ఏజెన్సీ అయినా సరే అనమాట. స్టాక్ కాస్త వికెట్ పైన ఉందండి యాజ్ ఆఫ్ నో. హైస్ దగ్గర నుంచి అనమాట ఫాలింగ్ ట్రెండ్ లో ఉందన్నమాట. నేను అనుకోవటం గ్రేట్ రిటర్న్స్ ఇక్కడ నుంచి కూడా ఇస్తుందా అంటే కనుక బ్లూ డాట్ కూడా కాస్త డౌట్ఫుల్ అనిపిస్తాను. ఎందుకంటే అన్లెస్ పర్టికులర్ గా మేబీ అరౌండ్ 7,300, 7,400 లెవెల్స్ అనమాట క్రాస్ అయితేనే స్టాక్ కెన్ గో బ్యాక్ టు ఇట్స్ హైస్ అనమాట. బట్ అదర్వైజ్ మేబీ ఒక మేజర్ టాప్ రీసెంట్లీ ఏదైతే ఫామ్ చేసిందో అక్కడి నుంచి అనమాట స్లోగా కరెక్ట్ అవుతుంది స్టాక్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. స్టే అలర్ట్ అంటాను అందులో కూడా, బ్లూ డాట్ లో కూడా. కాలర్ ఉన్నారు. హలో హలో, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే, ప్రోస్టాన్ ఇన్ఫో సిస్టమ్ ఐపీఓ అలాట్ అయింది మేడం. ఓకే, లాంగ్ టర్మ్ గుంచుకోవచ్చా? అండ్ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా ఇప్పుడు? ఫస్ట్ ఏంటన్నారు? ప్రోస్టాన్ ఇన్ఫో సిస్టమ్ మేడం ఐపీఓ అలాట్ అయింది, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? అండ్ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా? ఓకే, రామకృష్ణ గారు. సో స్టాక్ అర్థం కాలేదండి. ఒకటి స్టాండర్డ్ గ్లాస్ గురించి వినిపించింది. 191 దగ్గర ప్రస్తుతం ప్రీ ఓపెన్ లో ప్రైస్ ఉందండి. రీసెంట్ గా మంచి ర్యాలీ చూసాము. ఐపీఓ తర్వాత కొంచెము ఈ స్టాక్ ఫాల్ అయినప్పటికీ తర్వాత స్టాక్ రికవరీ స్లోగా అవుతూ ఉంది. అబౌట్ 200 మంచి ర్యాలీస్ జరిపే ఛాన్స్ ఈ స్టాక్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి స్టాక్ ని. అట్లీస్ట్ ఒక 6 months టైం ఫ్రేమ్ పెట్టుకుంటే డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో మీరు చూసే అవకాశం ఉంది. హోల్డ్ అండి. అందులో ఫస్ట్ స్టాక్ ఆయన అడిగింది కొత్త ఐపీఓ అనండి, రీసెంట్ ఐపీఓ. సబ్స్క్రైబ్ బాగా అయ్యాయి అనమాట. మైల్డ్ ప్రీమియం తోటి లిస్టింగ్ కూడా అయింది. మామూలుగా ఐపీఓస్ లో వితౌట్ 2-3 quarters పెర్ఫార్మెన్స్ చూడమే మనం ఉంచుకోవచ్చా లేదా అనేది మనం అయితే చెప్పడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనమాట. ఆయనకి లిస్టింగ్ గెయిన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ అయితే చేసుకోమంటాను. ఇఫ్ హి హస్ అప్లైడ్ ఓన్లీ ఫర్ లిస్టింగ్ గెయిన్స్. నెక్స్ట్ కాల్ చేసేద్దాం. హలో హలో, యా మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నాది ఇది 350 to 400 రేంజ్ లో 1000 షేర్స్ ఉన్నాయి, 800 రేంజ్ లో ఒక 500 షేర్స్ ఉన్నాయి. అలాగే ఐనాక్స్ ఇండియావి ఐపీఓలో ఒక 10 షేర్స్ 660 రేంజ్ లో వచ్చాయి. అవి హోల్డ్ చేయొచ్చు అంటారా, లేకపోతే సెల్ చేసి అంటే కెనరా బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, సజెషన్ కాల్ చేసాం. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? సెకండ్ ఐనాక్స్ అడిగారు. ఐనాక్స్ ఇండియా 10 షేర్స్ 660, ఐఆర్సిటీసీ 1000 షేర్స్ అరౌండ్ 350-400 రేంజ్ లో, ఓకే, ఇంకొక 500 షేర్స్ అరౌండ్ 800 రేంజ్ లో ఉన్నాయి. ఓకే అండి. కుటుంబరావు గారు. ఏఆర్సిటిసి బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే అయిపోయినాయి అని చెప్పేసి అని అంటానండి. రీసెంట్లీ రిజల్ట్ బాగా వచ్చినా కూడా స్టాక్ రియాక్ట్ కాకపోవడం మనం అబ్జర్వ్ చేసాం. ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో 650 to 850 ట్రేడింగ్ రేంజ్ లో తిరుగుతాం స్టాక్. నేను అనుకోవటం గ్రేట్ రిటర్న్స్ అయితే ఇక్కడి నుంచి రావు. ఇక కాంపిటీషన్ పెరిగింది. మామూలుగా వందే భారత్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట, ఎక్కువగా క్యాంటీన్ సర్వీసెస్, నీష్ అడ్వాంటేజ్ ఉన్న వీళ్ళకి రైల్వే రిజర్వేషన్ సర్వీసెస్, వీటన్నిటిలో కూడా ఒక సాచ్యురేషన్ పాయింట్ వచ్చింది అని చెప్పేసి అని అనుకుంటాను. ర్యాలీస్ లో మేబీ క్లోజర్ టు 850 వస్తే కనుక ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి కూడా అంటాను. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, యా మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. జనార్దన్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ అండి. చెప్పండి జనార్దన్ గారు. నా దగ్గర ఇథోస్ లిమిటెడ్ ఒక 2800 లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ ఉండగలను. అది పొజిషన్ ఏంటి అంటే గ్రోత్ ఏమైనా వస్తా చూడండి. ఓకే, మీ వాయిస్ కొంచెం లో వస్తుందండి. స్టాక్ మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? ఇథోస్ లిమిటెడ్. ఓకే, రామకృష్ణ గారు. లిమిటెడ్
ఈథోస్ లగ్జరీ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్ అండి. లగ్జరీ సెగ్మెంట్, లగ్జరీ గూడ్స్ ది కాస్త స్లో డౌన్ ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ అనమాట రైట్స్ ఇష్యూ కూడా ఉంది కంపెనీది. యాజ్ ఆఫ్ నో కమ్ రైట్స్ ఉందన్నమాట, అది గుర్తుంచుకోవాలి. వన్స్ రైట్స్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటాం స్టాక్ యాక్చువల్ బిహేవియర్ తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే హోల్డ్ అంటాను. 2700 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. బట్ ట్రైలింగ్ స్టాప్ షుడ్ బి అరౌండ్ 2500. బట్ బ్రాడ్ గా చూస్తూ ఉంటే మాత్రం గ్లోబల్లీ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే కాస్త లగ్జరీ సెగ్మెంట్ లో స్లో డౌన్ కనిపిస్తుంది. ఎందుకంటే మేబీ అది టారిఫ్స్ వలన ట్రిజర్ అయిందా, ఎరాటిక్ గా ప్రైజింగ్స్ మనం చూస్తున్నాం. చైనా ఎట్లా తగ్గించింది కొన్ని లగ్జరీ గూడ్స్ రేట్స్ అనేది, ఇవన్నీ కూడా చూస్తేనమాట. కాబట్టి ఆల్రెడీ హోల్డింగ్ కాబట్టి రైట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్స్ రైట్స్ అమ్మేస్తే కూడా బెటర్ అని చెప్పేసి అని అంటాను. మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము 24,564, 575 ఆ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 55,000 అబోవ్నే ట్రేడ్ అవుతూ వస్తుంది. 50 అండ్ సెన్సెక్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 170 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో కుటుంబరావు గారు ఎలా ఉండొచ్చు అంటారు? ఈ మార్నింగ్ ఏదైతే పాజిటివ్ మూవ్ ఉందో మనం లాస్ట్ కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం. లాస్ట్ 3 సెషన్స్లో కూడా ఒక పాజిటివ్ వచ్చిన మూవ్ అనేది సెకండ్ హాఫ్లో తర్వాత సస్టైన్ అవ్వకపోవడం చూస్తున్నాము. సో ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అంటే ఇప్పుడే చెప్పడం డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఈవెన్ 24,600 లెవెల్ దాటి అక్కడ నిలబడితే మనం కాస్త స్ట్రెంత్ వచ్చింది అని చెప్పేసి అని అయితే అనొచ్చు. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ స్టాక్స్ కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే TCS ఈస్ లీడింగ్ ద ర్యాలీ అనమాట. ఎందుకంటే 1% పైన జంప్ అయింది TCS. అండ్ మార్నింగ్ ఇందాక మనం మెన్షన్ చేసినట్టు SBI లైఫ్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్ అనమాట. దాదాపు 0.5% పైన అది కూడా పెరగటం చూసాం. IT స్టాక్స్ కొంచెం బెటర్ గా ఓపెన్ అయింది. నాస్డాక్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నాం. ఆ నాస్డాక్ ఎఫెక్ట్ మూలానే ఇటు TCS కానీ విప్రో కానీ ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని IT స్టాక్స్ బెటర్ గా ఉన్నాయి. బట్ వేరే పెద్ద లూజర్స్ కూడా చూస్తే కనుక ఎక్సెప్ట్ ట్రెండ్ టు టాటా కన్స్యూమర్ రీసెంట్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ లోనే మైల్డ్ లాసెస్ ఉన్నాయి. అది కూడా ఓన్లీ 0.2-0.3% లాసెస్ అట్లా. అంతకండి యాజ్ ఆఫ్ నో డైరెక్షన్ లెస్ ఉందండి. అప్పుడే చెప్పడం కాస్త డిఫికల్ట్. బట్ నేను అనుకోవటం వన్స్ 24,600 దాటి మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నిలబడితే మాత్రం మార్కెట్లో స్ట్రాంగ్ మూవ్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. మినిమం హాఫ్ అన్ అవర్ నిలబడాలి, అది గుర్తుంచుకోవాలి. బ్లాక్ డీల్స్ ABFRL లో లార్జ్ బ్లాక్ డీల్ కనిపించింది. అది ఆల్రెడీ మనకి మెన్షన్ అనమాట. ఫ్లిప్కార్ట్ అనమాట వాళ్ళ స్టేక్ ఇందులో ఏదైతే ఉందో అది అమ్మేస్తున్నారు అని చెప్పేసి అని చెప్పడం అనమాట. అదేవిధంగా ఇండిజైన్ లిమిటెడ్ లో కూడా ఒక లార్జ్ బ్లాక్ డీల్ కనిపించింది. ఈ బ్లాక్ డీల్స్ సీజన్ నడుస్తుంది అనమాట. అది మనం కేర్ఫుల్ గా చూడాలి. ABFRL పోస్ట్ బ్లాక్ డీల్ అనమాట. స్టాక్ దాదాపు 8% కరెక్ట్ అవటం చూసాం. అండ్ రీసెంట్లీనే స్టాక్ డీమర్జర్ కూడా అయ్యింది. కాబట్టి మేబీ అట్ లోవర్ లెవెల్స్ ఒక ఆపర్చునిటీ ఇస్తుందా ABFRL అనేది చూడాలి. బట్ మెటల్ స్టాక్స్ లో కూడా కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అక్కడక్కడ కనిపిస్తుంది. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ మెటల్ స్టాక్స్ అని అంటాను. మార్నింగ్ ఓపెనింగ్ లో ఇన్ఫాక్ట్ ఈవెన్ టాటా స్టీల్ కానీ ఇలాంటివన్నీ కూడా మైల్డ్ పాజిటివ్ తోటి ఓపెన్ అయి నిలబడుతున్నాయి. కాబట్టి బై మెటల్ స్టాక్స్ యాజ్ కాంట్రేరియన్ బెట్ ఫర్ నెక్స్ట్ 2 to 3 వీక్స్ అని చెప్పేసి అని అంటారు. ఎస్ రామకృష్ణ గారు, మరి ఏమైనా టెక్నికల్ కాల్ ని రికమెండ్ చేస్తారా? కుటుంబరావు గారు చెప్పారండి ఆల్రెడీ. 24,650 మనం కూడా 691 అనేది రెసిస్టెన్స్ పాయింట్ గా చెప్పాము. సో ఆ ప్రైస్ పాయింట్ దాటి కొద్దిసేపు హోల్డ్ అయితే మార్కెట్ లో లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. అలాగే సపోర్ట్ లెవెల్స్ 24,389 ఉన్నాయి. కానీ బహుశా ఈ రోజు ఆ ప్రైస్ పాయింట్ మార్కెట్స్ రాకపోవచ్చు. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడే లాంగ్ టర్మ్ ట్రై చేయమని నేను కూడా చెప్తాను. ఓకే, మెయిల్స్ చూసేద్దాము. విశ్వనాథ్ రెడ్డి మెయిల్ చేశారు. కుటుంబరావు గారు NFL గురించి అడుగుతున్నారు. 1240 షేర్స్ ని తీసుకున్నారు 32లో. ప్రాఫిట్ బుక్ చేయమంటా అంటారా లేదంటే ఇంకా కంటిన్యూ చేసుకోమంటారా? ఏదండి నేషనల్ ఫెర్టిలైజర్స్ అండి? యా అవునండి. NFN అయితే నేషనల్ ఫెర్టిలైజర్స్ అయితే కనుక హోల్డ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే PSU స్టాక్స్ ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కాస్త డెఫినెట్లీ ప్రైస్ మూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్. రాజేష్ కుమార్ మెయిల్ చేశారు. SMS ఫార్మా గురించి అడుగుతున్నారు రామకృష్ణ గారు. 290లో ఉన్నాయి. అండ్ రుషిల్ డెకార్ అరౌండ్ 40లో ఉన్నాయి. హోల్డర్ ఎగ్జిట్. SMS ఫార్మ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తానండి. స్టాక్ ని పర్వాలేదు, రీసెంట్ గా కొంచెం రికవరీ పాత్ లో ఉంది. టెక్నికల్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉందండి. కాబట్టి SMS ఫార్మా హోల్డ్. తర్వాత రుషిల్ డెకార్స్ గురించి చూసినట్లయితే షార్ప్ ర్యాలీ స్టాక్ లో చూసాము. 21 నుంచి 30 రూపీస్ దాకా వచ్చింది.
సో ఇది ఈ హోల్డ్ అవుతాయా లేదా అనేది కొంచెము డిఫికల్ట్ అండి చెప్పడం, స్మాల్ స్టాక్స్ కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోమని చెప్తాను. అరౌండ్ 2850 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ తో పొజిషన్ హోల్డ్ చేయమని. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. కుటుంబరావు గారు తేజస్ నెట్వర్క్ అండ్ జిందాల్ సా గురించి అడుగుతున్నారు. ప్రెసెంట్ లెవెల్లో 1 year కి తీసుకోవచ్చు. రెండు స్టాక్స్ వీక్ గా అయితే ఉన్నాయండి, అందులో డౌట్ లేదనమాట. అయితే బట్ తేజస్ లో మనం చూసాం పోస్ట్ రిజల్ట్స్ అనమాట, స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది బిట్వీన్ 700 and 800 మధ్యలో అనమాట కన్సాలిడేట్ అవుతుంది. అయితే రీసెంట్ లో మనం చూసాం పానిక్ లో కూడా 650 వరకు రావటం, ఎందుకంటే రిజల్ట్స్ వీక్ గా ఉంది. ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది అన్న తర్వాత కూడా స్టాక్ పెద్దగా రియాక్ట్ కాలేదన్నమాట. ఐ వుడ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ అనమాట, తర్వాతే బై చేస్తాను. ఫ్రెష్ గా కొనాలనుకుంటే తేజస్, ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ మాత్రం హోల్డ్ చేయమంటాయి, ఎందుకంటే బేసికల్లీ టాటా సపోర్ట్ టాటా ఓల్డ్ కిందే చూడొచ్చు కాబట్టి ఈ కంపెనీ అని చెప్పేసి అని అంటారు. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. రామకృష్ణ గారు పూనావాలా గురించి అడుగుతున్నారు. 500 shares 380లో ఉన్నాయి. హోల్డ్, సెల్ ఆర్ యావరేజ్? సో పూనావాలా రీసెంట్ టైమ్స్ లో చక్కగా రికవరీ చూసామండి. ఒక మంచి లో నుంచి 270 ఆ ప్రాంతాల నుంచి ఇప్పుడు 400 దాకా ర్యాలీ జరిపింది. ఫర్దర్ గా కూడా ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే వీళ్ళు కొత్త సెగ్మెంట్స్ లోకి వస్తున్నారు గోల్డ్ లోన్ వీటిలో. సో ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ ని హోల్డ్ చేయించండి. వేరే ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, అన్ని కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. బహుశా ఈ స్టాక్ కూడా చిన్నగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి. కిషోర్ కుమార్ మెయిల్ చేశారు. కుటుంబరావు గారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, నాట్కో ఫార్మా, కెనరా బ్యాంక్ ఈ 3 గురించి అడుగుతున్నారు. సో ఐడిఎఫ్సి వచ్చేసి 10% లాస్లో ఉన్నారు, నాట్కో 45% లాస్లో ఉన్నారు, కెనరా బ్యాంక్ 14% ప్లస్లో ఉన్నారు. సో ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. ఆల్ 3 హోల్డ్ చేయమంటానండి. కెనరా బ్యాంక్ ఏమో ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంటాను, ఆర్ ఎక్స్ డివిడెండ్ అప్పుడే అమ్మమని చెప్పేసాను అంటాను, డివిడెండ్ అవైల్ చేసి అనమాట. నాట్కో ఈస్ లుకింగ్ వెరీ గుడ్ బై, యావరేజ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నో అనమాట, క్లోజర్ టు 830, 840 వచ్చినప్పుడు కూడా. ఐడిఎఫ్సి ఫస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ హోల్డ్ అంట. షణ్ముఖ్ మెయిల్ చేశారు. రామకృష్ణ గారు రిలయన్స్ ఇన్ఫ్రా ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా? రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం 345 ఉందండి. సో అనిల్ అంబానీ గ్రూప్ లో 2 స్టాక్స్ కొంచెం బెటర్ అవుతూ ఉన్నాయి. మనం చూస్తే టెక్నికల్ గా, ఫండమెంటల్ గా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాల్సిన అవసరం ఉందండి. సో ఫ్రెష్ గా తీసుకునే వాళ్ళు మాత్రం స్టాప్ లాస్లతోనే ఈ స్టాక్స్ కొనాలండి. అట్లీస్ట్ ఒక రిస్క్ అపెటైట్ 20% లాస్ వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్స్ లో ఎంటర్ కావాలి. సో డిప్ వచ్చినప్పుడు తీసుకోండి, 320 ఆ ప్రాంతాల్లో తీసుకొని ఒక 15% మాత్రం స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. తేజ్పాల్ రెడ్డి మెయిల్ చేశారు. కుటుంబరావు గారు బీసీఎల్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా లాంగ్ టర్మ్ కని అడుగుతున్నారు. అండ్ శ్రీరామ్ ఈపీసీ కూడా అడుగుతున్నారు. 2 స్టాక్స్ కూడా నాట్ ఏ గ్రేట్ స్టాక్స్ అని అంటానండి, ఎందుకంటే బీపీఎల్ కూడా మనం చూసే వన్ ఆఫ్ ది వెరీ స్మాల్ ప్లేయర్స్ అనమాట. ఈవెన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ వీటిలోనూ అనమాట. స్టాక్ 65 నుంచి రీసెంట్లీ 83, 84 వచ్చింది, కానీ నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్, నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్ అని అంటానండి బీపీఎల్. శ్రీరామ్ ఈపీసీ టర్న్ అరౌండ్ స్టోరీ అని ఏదో పాతకాలం నుంచి చెప్తున్నారు, కానీ అన్నమాట ఇంతవరకు కాంక్రీట్ గా ఎప్పుడు పెర్ఫార్మెన్స్ అయితే చూపించాల. ఓన్లీ డార్క్ హార్స్ కింద చూస్తా కానీ ఐ వోంట్ రేట్ శ్రీరామ్ ఈపీసీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అని చెప్పేసి అని అంటారు. కార్తిక్ మెయిల్ చేశారు. రామకృష్ణ గారు పేటిఎం 960 కాల్ 36 లో తీసుకున్నారు. సో ఇది హోల్డర్ ఎగ్జిట్? 960 కాల్ అండి. ఎస్. ఓకే, 960 కాల్ ఇప్పుడు ప్రైస్ వచ్చేటప్పుడు 948 ఉందండి. కొంచెము ఈ స్టాక్ పెరుగుతుంది, కానీ 960కి ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనే దాన్ని బట్టి ఈ అతని ప్రాఫిటబిలిటీ అవన్నీ ఉంటాయి. సో స్టాక్ అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ గానే ఉందండి. విత్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్తానండి. అంటే ఒక ప్రీమియం లో, ఈ రోజున్న ప్రీమియం లో ఒక 15-20% ప్రీమియం స్టాప్ లాస్ పెట్టుకొని ఆ ప్రీమియం కనుక తగ్గిపోతూ ఉంటే ఎగ్జిట్ అని చెప్తాను. ఓకే, లాస్ట్ మెయిల్ తీసుకుందాం. కృష్ణ గౌతమ్ మెయిల్ చేశారు. కుటుంబరావు గారు అదానీ ఎనర్జీ 1250లో ఉన్నాయి, అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ 1450లో ఉంది. యావరేజ్ చేసుకోవచ్చు అంటారా? అవరేజింగ్ అయితే వద్దంటానండి. ఓన్లీ థింగ్ ఏంటంటే అదానీ స్టాక్స్ లో రిపీటెడ్ గా సమ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉంటుంది. రీసెంట్లీ లార్జ్ అమౌంట్స్ గ్రూప్ అనమాట రేస్ చేయటం కూడా చూసాం అనమాట, హ్యూజ్ అమౌంట్స్. ఇన్ఫాక్ట్ 5,000 crores ఒక కంపెనీ, ఇంకో కంపెనీ అనదర్ 8,000 crores అట్లా కూడా అనమాట. కానీ మధ్యలో యుఎస్ ప్రాసిక్యూటర్స్ మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అదానీ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాం కూడా మనం చూసాం. కాబట్టి
మేబీ బట్ అదానీ ఎనర్జీ కానీ ఇటు అదానీ టోటల్ గ్రీన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సన్ రైజ్ సెక్టార్స్ లో. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటాను. కాంక్రీట్ గా అనమాట పెర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ అయినప్పుడు యావరేజ్ చేయాలి. టిల్ దెన్ డోంట్ యావరేజ్, జస్ట్ హోల్డ్ అంటాను. పేటిఎం ప్రీమియం 35.25 ఉందండి. ఇప్పుడు ఈ రోజు లో కనుక పెట్టుకుంటే సరిపోతుందండి. 27-26 ప్రైస్ స్టాప్ లాస్ గా పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. Yes, that's all for now. Thank you Kutumbarao garu and thank you Ramakrishna garu. Idi valti DIL TMT presents business breakfast show powered by Whirlpool and LIC. Stay tuned.